మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు భారీ ఎత్తున ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ విద్యానగర్ కాలనీ చూసుకున్నట్లయితే విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డు చివరకు ఉన్న అభయాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే జనాలు ఉదయం నుంచే భారీ ఎత్తున ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ పూజలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ కొత్తగూడెం ప్రజలకు ఎవరైతే ఉన్నారో కొత్తగూడెం కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, దాంతోపాటు పొద్దునే మొదలైన పూజల్లో కూడా ఈ భక్తులు అనేది పాల్గొంటున్నారు. ప్రస్తుతానికి మన ఈ విద్యానగర్ కాలనీ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆలయానికి సంబంధించిన ధర్మకర్త ఎవరైతే ఉన్నారో వారితో పాటు పూజారి గారు కూడా మనతో పాటు ఉన్నారు. హనుమాన్ జయంతి వేడుకలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వారి మాటలు తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం విద్యానగర్ కాలనీలో ఉన్న దాసాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. హనుమాన్ జయంతి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయని చెప్పేసి మనతో పాటు పూజారి గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. అయ్యగారు నమస్తే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయ్యగారు ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా జరుగుతారు? అసలు ముందుగా ఏర్పాట్ల కంటే ముందుగా మనం వైశాఖ మాస బహుళ దశమి స్థిరవాసరం, వైశాఖ మాసే మందవాసరే పూర్వాభాద్రాయ స్థిరవాసరే పూర్వాభాద్ర నక్షత్రాయ నమో నమః అని చెప్పేసి ఆయనకు వైశాఖ మాసంలో జన్మించాడు. జయంతి జన్మదినోత్సవం అన్నమాట. ఆంజనేయ స్వామి వారికి జన్మదినోత్సవం సందర్భంగా మేము ఇక్కడ ఎల్లయ్య మేస్త్రి గారు ఈ వాగు బొడ్డు దగ్గర ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం అసలుకి మొన్న కూడా మేము ఈ ప్రస్తావన వచ్చింది. ఎల్లయ్య మేస్త్రి గారు వారి కుమారుడు నాగేంద్ర గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ 30 years 35 years నుంచి ఆధ్వర్యంలో జరుగుతుంది. అట్లాగే ఈ వైశాఖ మాసంలో దశమి శనివారం, ఈ సంవత్సరం దశమి శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రం తిథి, వారము, నక్షత్రము 3 కలిసి వచ్చినాయి. ఈ సంవత్సరం చాలా విశేషమైంది. క్రోధినామ సంవత్సరంలో హనుమంతుడి ప్రభావం చాలా ఉంటుంది. మరి ఇక్కడ గోధుమ వాగుబడి ఉన్న ఏం చేస్తున్న దాసాంజనేయ స్వామి దేవస్థానంలో 30 సంవత్సరాల నుంచి ఇక్కడ హనుమత్ జయంతి మనము వగేరా ఇతర కార్యక్రమాలు చేస్తారు. కానీ హనుమత్ జయంతి మాత్రం బాగా చేయటం అందరికీ కూడా, భక్తులందరికీ కూడా అది తెలిసిన విషయమే. అయితే ఇక్కడ పొద్దున పూట విష్ణు సహస్రనామార్చన 5:30 5:30 గంటలకి విష్ణు సహస్రనామార్చన ప్రారంభమవుతుంది. తదుపరి మన హనుమాన్ చాలీసా ఉదయం 6 గంటల దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. చాలీసా చేస్తారు. తదుపరి నారాయణ సేవా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పొద్దున పూట స్వామివారికి పంచామృత అభిషేకం 5:30కి జరుగుతుంది. తర్వాత సహస్రనామార్చన, సింధూరార్చన తదితర కార్యక్రమాలని కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి హనుమాన్ జయంతికి మనకి ఇక్కడ. కాబట్టి ఇక్కడ సాయంత్రం 5:30 గంటలకి అన్నదాన కార్యక్రమం, ఈ 6:30 గంటలకి చాలీసా ముగించి 12 గంటల చాలీసా ముగించేసి నీరాజన మంత్ర పుష్పాలతో తర్వాత ఈరోజు విశేషం ఏంటంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా మన దేవాలయానికి ప్రవచనం చెప్పడానికి జగన్మోహన్ రావు గారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మన ఆంజనేయ స్వామి గుడిలో ఇవాళ సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 6:30 గంటల వరకు మన ప్రవచనం స్వామివారి గురించి, కొంత ఆయన మహిమల గురించి, హనుమంతుడు అంటే ఏంటి అనే విషయాల గురించి కూడా ఆయన గారు చెప్తారు. అదేవిధంగా మన దేవాలయం ధర్మకర్త నాగేంద్రం గారు ఇక్కడ 30-35 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ నాన్నగారు ఎల్లయ్య గారు ఆధ్వర్యం దగ్గర నుంచి కూడా వాళ్ళు ఈ దేవాలయంలో ధర్మకర్తగా ఉండి, మరి మొన్న ఈ మధ్య చెప్పుకున్నట్టుగా అక్కడ బిండి కింద పోవడానికి కారణం చేత దేవాలయాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేశారు. వాళ్ళు చేసి ఇవాళ హనుమ జయంతి కార్యక్రమాన్ని చక్కగా చేస్తున్నారు. మరి మా దేవాలయం ధర్మకర్త ఇప్పుడు మాట్లాడతారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రస్తుతానికి మనం ఆలయ ధర్మకర్త నాగేంద్ర గారితో ఉన్నాం. సార్తో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? ఈరోజు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం చేశారు? సార్ ప్రత్యేకమైన కనీసం మేము వారం రోజుల బట్టి ఇక్కడే ఉండి ఈ కార్యక్రమం అన్నీ చేసుకుంటాం సార్. ప్రత్యేకంగా మాకు చాలా రొటేషన్ బాగా ఉంటుంది. వేరే దేవాలయంలో 12 గంటలకే భోజనాలు ఉంటాయి, వేరే ఏ ఆంజనేయ స్వామి దేవాలయం. కానీ మాకు 12 గంటల హనుమాన్ చాలీసా ఉంటాయి. ఉదయం 5:30 నుంచి సాయంకాలం 6 గంటల వరకు హనుమాన్ చాలీసా ఉంటుంది. తర్వాత మేము వడమాల ఇస్తాం, 25 కిలో మినపప్పు వడమాల ఇస్తాం. వడమాల పొద్దున 9:30 10 గంటలకు వేస్తాము. ఈవినింగ్ భోజనం టైంకి మళ్ళీ తీసేసి అందరికీ వితరణ చేస్తాము. మేము ప్రతిసారికి 150 కిలోల వరకు రైస్ ఇస్తాం.
పులిహోర చేస్తాం, టీపన్నం చేస్తాం, వడలు చేస్తాం. మాకు రొటేషన్ బాగా ఉంటుంది. ఈ దగ్గర పట్ట విజయనగర కాలనీ కానీ, హెడాఫీస్ వాళ్ళు కానీ, రామవరములు కానీ, శ్రీక్లేన్ కానీ, రుద్రంపూర్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. పూజ ఏ టైం స్టార్ట్ అయింది? పూజ ఇవాళ 5:30కు స్టార్ట్ అయింది. 5:30 నుంచి 6 గంటల వరకు విష్ణు సహస్రనామం. 6 నుంచి మళ్ళీ సాయంకాలం 6 గంటల వరకు 12 గంటలు హనుమాన్ చాలీసా చేస్తాం. ఆగకుండా ఒక నిమిషం కూడా ఆగకుండా చేస్తాం. అన్నదానం అనేది ఏర్పాటు చేశారు కదా? అన్నదానం ఏర్పాటు చేసాం సార్. 6 తర్వాత మాకు చాలీసా బంద్ అయిన తర్వాత హారతి ఇస్తాం. హారతి ఇస్తాం, భోజనాలు స్టార్ట్ చేస్తాం. ఈ వడమాల తీసేసి చికెన్ వేసేసి అందరికీ. అంటే ఇదివరకు ఇప్పటికీ ఫ్లోటింగ్ ఎట్లుంది? భక్తుల ఫ్లోటింగ్ ఎట్లుంది? బస్సులో పోటీలు ఈసారి మాత్రం సార్ బాగా ఉంది. పొద్దున్న నుంచి అసలు ఇంత మాత్రం తగ్గలేదు జనాలు. సాయంకాలం నేను తక్కువ లేదో అనిపిస్తాను ఇప్పుడైనా. అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా? వీళ్ళంతా రావడం నుంచి వస్తారు సార్. రుద్రంపూర్ నుంచి వస్తారు, శ్రీక్లేన్ నుంచి వస్తారు, విజయనగర కాలనీ నుంచి వస్తారు, హెడాఫీస్ దగ్గర నుంచి వస్తారు, రూంబక్ నుంచి వస్తారు, హాస్పిటల్ ఏరియా నుంచి వస్తారు, చిట్టి రామారం. ఆ దండ వాళ్ళకి అందరికీ తెలుసు ఈ హనుమాన్ గుడి అని అంటే ఫేమస్. కంపల్సరీ ఆటోలో వచ్చి ఇక్కడ భోజనం చేస్తారు.